అంత ఉండేది కాదు కదా, అంత పెద్ద పెద్ద బోర్డులు ఆ పెట్టి అంత రోజుల్లో హోర్డింగ్. రోజుల్లో రేంజ్ ఆ రోజు, ఈ రోజుల్లో రేంజ్ ఈ రోజు. ఉమ్, ఎప్పటికప్పుడు ప్రచార ఖర్చు పెరిగేది కానీ తగ్గేది కాదు. అవును. ఇదివరకటి రోజుల్లో ప్రచారానికి సంబంధించి ఉమ్, జనాల్లో ఎక్కువ తిప్పడానికి ఎక్కువ ఖర్చు అయ్యేది. అవును. జనాల్ని తీసుకెళ్ళటము, అవును. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఉమ్, ఒక 100 మందిని పోగేసుకోవాలా, ఆ 100 మందికి రోజుకి 500 ఇవ్వాలా, ఉమ్, క్యాష్ 500 ఇవ్వాలా, 500 ఖర్చులు పెట్టాలా. ఇది లాస్ట్ ట్రిప్. అవును. ఈ దఫా అట్లాగా జనం దొరకట్ల ముందు. ఉమ్, అందుకని జనాల్ని వెంట మొబిలైజ్ చేసుకునే పని తగ్గిపోతుంది. మీరు ఎదవరకటి సభ అంటే కనుక అసలు ఆ తండోపు తండాలు వేరు. అవును. అందులో ఎక్కువ మంది అభిమానులే ఉండేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు డబ్బులు తీసుకునేవాడే 100కి 70 మంది ఉంటున్నారు. అవును. ప్లస్ జనం గ్యాదరింగ్లు 5-10 వేలు అయినా చాలు. ఇప్పుడు వీళ్ళు కొత్తనే కాన్సెప్ట్ నేర్చేసుకున్నారు. ఉమ్, ఒక 5,000 మంది వస్తారు అనుకున్నప్పుడు ఉమ్, చిన్నపాటి గ్రౌండ్లో చుట్టూతో ఫ్లెక్సీలు పెట్టేస్తారు. అవును. ఆ వచ్చినోడు ఆ మధ్యలోనే కూర్చుంటాడు కదా, ఉమ్, నిండుకు కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే పేపర్లలో ఫోటోల కోసం ఉమ్, గ్యాదరింగ్ జనాల్ని తగ్గించేస్తున్నారు, అవును. అవును. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఆ వచ్చిన జనాలకే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అవును. అవును. ఈ రెండు సభలతో యువగలం లేదంటే శంకరావంతో దీనివల్ల ఒక భారీ మైలేజ్ ఏమైనా తీసుకొస్తారా నిజంగా నారా లోకేష్ గారు టీడీపీకి? అంత తెలుగుదేశం యాక్టివిటీ మొత్తం అంటే రాకదలు రా కావచ్చు, శంకరావం కావచ్చు, బాదుడే బాదుడు కావచ్చు, ఇట్లాంటి